ఒకటి తప్పు 40 దెబ్బలు తిని శిలువ వేయించుకుని మృతి పొంది సమాధి నుంచి లేచిన దేవుడు. ఎందుకొరకు ఇది? నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి పాప పరిహారార్థమైన బలి ఆయన వాగ్దానం నుంచి వెళ్ళాడు. ఆయన నేను వస్తాను, తిరిగి లేస్తాను అని ఎలాగైతే ఆయన వాగ్దానం చేసి వెళ్ళాడు, అలాగే 3వ దినాన్ని లేచిన దినం పునరుత్థానపు ఆరాధన జరిగింది. ఈ ఆరాధన దినంలో ఎవ్వరు కూడా అనాలోచన కానీ అల్లారు కానీ సైలెంట్గా ఉన్న మీ పిల్లలు మీ దగ్గర పెట్టుకోవాలి. పిల్లలు దగ్గర పెట్టుకోండి. వస్తువులు తెచ్చిస్తున్న పిల్లలకి దగ్గర పెట్టుకుని దగ్గర ఉంటే తిప్పించండి. అంత బాగా కోర్టు దగ్గరికి ఎక్కడెక్కడికి అలా పంపకుండా బయటికి వాహనాలు తిరుగుతున్నాయి కదా. వెళ్తూ వస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా వచ్చేవాడు జాగ్రత్తగా రాడు. పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్టకండి. ఇవన్నీ కూడా విషయాలు మనం గమనించి 2 చేతుల పైకి దానికి ఆనందించారు. ఒకసారి ఆయన తిరిగి లేచిన దినమిది, పునరుత్థానపు ఆరాధన దినం, మృత్యుంజయుడే లేచిన దినం. ఒకసారి మీ సైడ్ ముందు వెనకేసి ఒక్కసారి మోకరిద్దాం. అందరం కూడా మోకరించగలిగిన వారు అందరూ కూడా మోకరించండి. మోకరించలేడు నాకు బలహీనం అంటే దేవుడు తెలిసి మన బలహీనతలు. మీరు సైడ్లో కూర్చొని దేవుడు ఆరాధించవచ్చు. ఇది ఒక ప్రత్యేకమైన దినం. విధంగా మనం వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళిపోయే దేవుడు కాదు. ఇది పునరుద్ధానపు ఆరాధన దినం. మనం ఎంత స్తుతిస్తే, ఇది నా ఎంత ఆరాధన చేస్తే దేవుడు నేను నన్ను దీవిస్తాడే. చేతులు పైకెత్తి నిజంగా నీ వరకు నా కొరకు ఆయన శ్రమ పొంది శిలువలో బలి అయిపోయి మృత్యుంజయుడే తిరిగి లేచాడని విశ్వాసం నీకు నాకు ఉంటే మనము స్తుతించక మానం ఆరాధించకుండా ఉండలేదు. ఆయన్ని భక్తులు పాడుతుంటారు, నీ సన్నిధిలోని నాకు ఆనందం, నీ సన్నిధానంలో నాకు సంతోషం, రాజా నీ సన్నిధిలో నేను ఉండాలని కోరుకుంటున్నానని చెప్పి భక్తులు ఎంతగానో వినిపిస్తూ ఉంటాడు. ఒక్క 2 నిమిషాల వరకు మనం ప్రార్థన చేసుకుంటాం. నిజంగా ఆయన లేవకపోతే పునరుత్థానం మనకు ఉండేది కాదేమో. లేచిన దేవుడు నిన్ను నన్ను లేపగల సమర్థుడైన ఒక దినవాటి నేను రాబోతూ ఉంది. సమాధుల్లో ఉన్నవారు సైతం లేపుకునే దేవుడైన మన పనులకు కానీ మన టైంకు కానీ మన సమస్యలకు కానీ ఎవ్వరు చూడద్దు. మనము మందిరంలో ఉన్నాం, ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన మనతో ఉన్నాం. స్తోత్ర స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా స్తోత్ర 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 స్తోత్ర. ఒక్క నిమిషం స్తుతిద్దాం అలాగే. హల్లెలూయా. కొంచెం స్వరాలు ఇప్పుదాం. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. స్వరాలు ఇప్పుదాం కొంచెం.
అలాగే ఉండి పాట పాడుతుందో ఆరాధనకి ఈ పాటలు పాడతాం. మృత్యుంజయుడైతే ఇంగ్లీష్ వేస్తున్నాం అర్థం చేద్దాం. యేసురాజు లేచెను హల్లెలూయా జయమపఠించెదమో. యేసురాజు లేచెను హల్లెలూయా జయమపఠించెదమో. గీతం గీతం జయ జయ గీతం గీతకి పాడెదమో.
సమాధిలో లేదు. తిరిగి లేచిన యేసే మరణం తీసుకున్నాం. ఎంతో మంది దేవుడు అనుకున్న వాళ్ళ సమాధిలో నేను లేస్తానన్నారు కానీ ఒక్క దాఖలాలు లేచిన దాఖలాలు ఆ యేసయ్య ఒక్కడే తిరిగి లేచిన దేవుడు. యేసుకు మాత్రమే ఆ ఘన విజ్ఞప్తి వచ్చింది. మనం ఆరాధిస్తున్న దేవుడు పునరుత్థానుడైన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు నిజ రక్షకుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చెప్పులు కొట్టైన వారికి చెప్తాం. కాపాడుకుంటాం. ఎక్కడ ఉన్నానయ్యా ఈ సన్నిధిలో మాత్రమే ఉంటాను. నేను కాగా ఈ భవనంలో నేను 1000 భాగం ఆనందిస్తాను. లేక ఈ సన్నిధిలో నేను ఉంటాను. నిన్ను మనసారా ఆరాధిస్తానండి. పండుగ మనస్ఫూర్తిగా పాడదాం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం. నిన్ను ఆరాధించుకునే ప్రియమైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం. నిన్ను ఆరాధించుకునే ప్రియమైన అవకాశం. కోల్పోయిన వాటిని ఆశ్రయించుటకు మీరు లేకపోతే నాకు బ్రతికేలేదు. మీరు లేకుండా మేము కలగలేదు. మీరున్నారు. మీరు లేకుండా భూలోకంలో ఏది కూడా కలగలేదు. మీరు ఉన్నారు అనడానికి కారణం మేము ఉన్నాము నాయన. ప్రభువా, ఈ ఆరాధన ఎంత ఘనంగా జరిగిస్తున్నందుకు మీ వందన. అందరూ కూడా ఎవరు ఇది నీ వరకు నా వరకు